సంకీర్తనలు అప్పనిపై నీ పదములే ఆణి ముత్యములు 30,000కు పైగా ముగ్ధ సంకీర్తనలు అప్పనిపై నీ పదములే ఆణి ముత్యములు అప్పసము అవే మాకు అపురూపంబులు అప్పసము అవే మాకు అపురూపంబులు ఎప్పుడును పాడేము ఎలమినా పాటలు ఎప్పుడును పాడేము ఎలమినా పాటలు నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య. వర కవితాగుణ చతురతలు అరుదారగ తాళ్లపాక ఎన్నయ్య ధరలో తిరు వెంకటాద్రిపతిపై చొరగొని చెప్పగా పదము తుది పదమయ్యే. శ్రీ వేణుగోపాల్ గారు అన్నమయ్య అక్షరభేదం కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు 299 సంచికలు చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు అయిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 615వ జయంతి సందర్భంగా రేడియో మల్లిక్గా మనకందరికీ సుపరిచితులైనటువంటి శ్రీ కందుల మల్లికార్జునరావు గారిచే శ్రీరాగంలో స్వరపరచబడినటువంటి ఇతరులకు నిన్ను నెరుగుతరమా అన్న కీర్తనను వేణుగోపాల్ గారు అన్నమయ్య అక్షరవేదంలో 300వ సంచికగా రూపొందించారు. వారి ఈ ప్రయత్నం బహు శ్లాఘనీయం, కడు ప్రశంసనీయం. వారికి శ్రీ అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారల అనంత మంగళాశాసనములు. నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నినుపాడి పావనుండైన అకలంకుడు తాళ్లపాక అన్నమాచార్యుల వెకలియై ఏలిన శ్రీ వెంకట నిలయ అని అన్నమాచార్యుల వారి సంకీర్తన సాహిత్యాన్ని వేనోళ్ల కొనియాడుతారు పెద్ద తిరుమలాచార్యుల వారు. వేదమయమైనటువంటి సంకీర్తన వాంగ్మయాన్ని సృజించినటువంటి పదకవితా పితామహుడు, అంతకు మించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా కైంకర్యంలో ధరించినటువంటి అగ్రేసర భక్తులు పరమ భాగవతోత్తములు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఈతడే ముక్తిదోవ, ఈతడే మా ఆచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బదికిరి అని చిన తిరుమలాచార్యుల వారు కూడా అన్నమయ్యను శిఖరాగ్రమానంగా చూపిస్తారు. అన్నమాచార్యుల వారి అనంతమైనటువంటి సంకీర్తన వాంగ్మయం ఎందరికో సాహితీ భిక్షను వసగినది, ఎందరికో జీవిత మార్గాన్ని సూచినది. అటువంటి ఆచార్యుల వారి వాంగ్మయాన్ని, వేదమయమైనటువంటి వాంగ్మయాన్ని అక్షర వేదంగా, అన్నమయ్య అక్షర వేదంగా మలచి ధారావాహికంగా అందిస్తున్నటువంటి తపస్వి శ్రీమాన్ ఇల్లేపద్ది వేణుగోపాల్ గారు. వీరి భక్తి శ్రద్ధలు అపారము. పట్టు విడువని శ్రద్ధతో, సంకల్పంతో, పూనికతో ఈ సంకీర్తన యజ్ఞాన్ని అన్నమయ్య అక్షర వేదం శీర్షికతో అందరికీ అందించి ధన్యులవుతున్నారు. ఈ సందర్భంలో వారికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు దండిగా అందాలని ప్రార్థిస్తూ, అన్నమయ్య అక్షర వేదము అనేకమైనటువంటి ప్రక్రియలకు ఆలవాలమైనది. ఒకవైపు అన్నమాచార్యుల వారి సంకీర్తన సాహిత్యాన్ని చక్కటి భావ వివరణలతో, అర్థాలతో, అలాగే మరొక వైపు ఆ భావాన్ని అందమైనటువంటి స్వీయ రచనతో కూడినటువంటి పద్య సమ్మిశ్రితం చేసి ఆ మనందరికీ అందించటమే కాదు, దానిని ఆంగ్లంలోకి అనువదించి అన్నమయ్య అభిమానులకు, ఆంధ్రేతరులైనటువంటి అన్నమయ్య అభిమానులకు వారు అక్షర ప్రసాదంగా అందిస్తున్నారు. ఇన్ని భిన్నమైనటువంటి శైలీ విన్యాసాలతో, చక్కటి భావనతో, అంతటినీ మించి అపారమైన భక్తి, అపారమైన శ్రద్ధ, అన్నమయ్య పదం అందరికీ చేరాలనే దృఢ దీక్ష ఆ అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వరుని కరుణకు పాత్రమై ఈనాడు 300
భాగాలను సుసంపన్నం చేసుకున్నది. ఇది ఒక నిరంతర సంకీర్తన యజ్ఞం. ఈ అన్నమయ్య అక్షర వేదాన్ని అందిస్తున్నటువంటి శ్రీమాన్ ఎల్లేపద్ది వేణుగోపాల్ గారికి స్వామివారి ఆశీస్సులు దండిగా ఉన్నాయి. అందువల్లనే ఇది సాధ్యమైనది. భగవంతుడు ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్కరిని ఎన్నుకుని వారి చేత సత్కార్యాలు, పుణ్యకార్యాలు చేయిస్తాడు అనటంలో శ్రీమాన్ వేణుగోపాల్ గారు మనకు అగ్రస్థాయిలో నిలుస్తారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ అన్నమయ్య అక్షర వేదం ధారాపాతంగా వర్షిస్తుంది, ధారాపాతంగా ప్రవహిస్తుంది, ధారాపాతంగా అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ మరల ఇంతటి విభూతికి కారణమైనటువంటి అన్నమాచార్యుల వారికి పుష్పాంజలి సమర్పిస్తూ, వినమ్ర నమస్సులు సమర్పిస్తూ ఈ అన్నమయ్య సేవలో మనం అందరం కూడా తరిస్తూ ముందుకు పయనిద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. మరియు మరియు పలుమారు నీకే శరణు, మరియు మరియు పలుమారు నీకే శరణు, హరిమురి సకలాంతర్యామి శరణు, మరియు మరియు పలుమారు నీకే శరణు, హరిమురి సకలాంతర్యామి శరణు, మరియు మరియు పలుమారు నీకే శరణు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వేణుగోపాల్ గారు అనంతంగా ఆయన నిర్వహించిన ఈ అన్నమయ్య ఎపిసోడ్స్లో 300 ఎపిసోడ్స్ ఆయన పూర్తి చేయగలగడం ఆ శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాల వల్లనే. అందరికీ ఆయనే దైవం. ఆయన ఆశీస్సులు, ఆయన్ని శరణుజొచ్చితే ఆయన ఆశీస్సులు నిరంతరం మనకు లభిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ వేణుగోపాల్ గారికి ఇంత కృషి చేసిన ఆయన సహచరులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వరుడు, అలమేలుమంగ అమ్మవారు సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి కాపాడాలని మనసారా కోరుతున్నాను. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య గురుదేవో నమస్తుతే. అన్నమయ్య భక్తులందరికీ శ్రీ వెంకటేశుని మంగళాశాసనాలు. అంతయు నాతన మహామహిమే, అతడెంత చేసినా ఎట్టయినా అవును అంటూ అందరి బ్రతుకులు అతనవే, కందువెల్ల శ్రీకాంతునిదే అంటారు ఆచార్యుల వారు. సంకీర్తన సేవ కూడా అన్నమయ్య వెంకటేశుని సేవే. ఎవరు ఏమి చేసినా అది ఆ వెంకటేశుని సంకల్ప కరుణా కటాక్షమే. ఆయన కృప చేసిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ అన్నమయ్య అక్షరవేదం పేరున సంకీర్తనలకు తనదైన శైలిలో పద్యకూర్పుతో అర్థాలను కూడా అందిస్తున్న శ్రీ ఎల్లేపద్ది వేణుగోపాల్ గారు తన 300 వివరణ పూర్తి చేస్తున్న సందర్భంగా ఆ శతములు సహస్రాలు కావాలనే ఆశిస్తూ ఆశీపూర్వక అభినందనలు అందజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నమో నమో అన్నమయ్య, నమో అన్నమయ్య, నమో నమో అన్నమయ్య, నమో అన్నమయ్య. అన్నమయ్య అక్షరవేదం అను బృహత్ కార్యక్రమం 300 సంచికలను పూర్తి చేసుకున్నదని తెలిసి చాలా సంతోషమైనది. దైనందిక కార్యక్రమముల మధ్య తీరుబడి చేసుకొని ఎంతో శ్రమ కోర్చి సంగీత సాహిత్యముల మీద తనకున్న భక్తి శ్రద్ధలతో అపరూపమైన అన్నమయ్య కీర్తనలను ఒక గుచ్ఛముగా రూపొందించి సులభమైన చక్కని సాహిత్య విశ్లేషణలతో మనకు ఎన్నో సంకీర్తనలను అందిస్తున్నటువంటి శ్రీ ఎల్లేపద్ది వేణుగోపాల్ గారికి మనఃపూర్వకమైనటువంటి అభినందనలను నేను మొదలు మురళీకృష్ణ తెలియజేస్తున్నాను. అమృతమథనునకు అదివో నైవేద్యము, రవిచంద్ర నేత్రునకు కప్పురవిడము, అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు
గమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చెలును సమర్పయామి సమర్పయామి. నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య. అందరికీ నమస్కారం. శ్రీ వేణుగోపాల్ గారు అన్నమాచార్య కీర్తనల సారాన్ని ఆకళింపు చేసుకొని అనుభవించి ఆ అనుభవంలోంచి తన ఓన్ స్టైల్లో పద్యాలని కవితలని రాసి వివిధ గాయని గాయకులు పాడిన ఆ కీర్తనలతో పాటు ఆ అర్థాన్ని తన కవితల్ని మనకి అందించారు. ఇది 1 కాదు 2 కాదు 300 ఎపిసోడ్స్ చేశారండి. ఇది చిన్న విషయం కాదు. ఆయనని మనసారా అభినందిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఆయనకు నిండుగా ఉండాలని, ఈయన ఇలాగే తన రచనా వ్యాసంగాన్ని సాగించాలని కోరుకుంటూ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. బాపురే నీ మాయా, బాపురే నీ మాయా, బాపురే నీ మాయ భ్రమయించి జీవులకు దాపుననున్నదే కాని దౌవలకు జొరదు. బాపురే నీ మాయ భ్రమయించి జీవులకు దాపుననున్నదే కాని దౌవలకు జొరదు. బాపురే నీ మాయా. Namaskaram. It's quite heartening to note that Shri Yellepiddi Venugopal Garu has completed 300 beautiful episodes for the Annamaya Akshara Veda series. Before I go on to talk about or wish him, I would at the outset say what a selfless person he is. Shri Venugopal Garu, a very selfless person, soft spoken and so devoted to both Annamaya and Shri Venkateshwara Swami. Each time he speaks to me, I find that much of humility and respect in him. This is one thing which I cannot but express. So, on the occasion of the completion of 300 episodes of this series, I wish Shri Venugopal Garu a bright future, and I invoke the blessings of Lord Shri Venkateshwara Swami and Shri Sankirtanacharya Thalapaka Annamacharya Swami Varu. కొండవల్టి దేవుడునే కొలిచే దేవుడు వీడే, కొండవల్టి దేవుడునే కొలిచే దేవుడు వీడే, నిండుకున్నాడు తలచు నెమ్మదినో మనసా, కొండవల్టి దేవుడు. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అహం సర్వస్య ప్రభవః మత్త సర్వం ప్రవర్తతే అంటాడు. దీని అర్థం, నేను సమస్తానికి మూలాన్ని,
సమస్తము కూడా నా నుండే ప్రవర్తిస్తుంది. దీన్నే ప్రాచీన తమిళులు ఎల్లాం ఇరైవన్ సెయల్ అంటారు. సమస్తము ఆ సర్వాంతరాత్మే, సమస్తము కూడా ఆ సర్వాంతరాత్మ చేసేదే. ఈ భావాల్ని చక్కగా అధ్యయనం చేసి పుణ్యకి పుచ్చుకున్న అన్నమాచార్యుల వారు చక్కటి తేట తెలుగులో సర్వము పరబ్రహ్మమయమే అని మనకి తెలిసేలాగా ఎన్నో చక్కని కీర్తనల్ని అనుగ్రహించారు. అంతేకాకుండా ఆ పరమాత్మ మనల్ని తప్పకుండా రక్షిస్తాడు, ఆయన మనలోనే ఉన్నాడు అనే విశ్వాసాన్ని అందరికీ కలుగచేసేలాగా వారు చక్కటి కీర్తనల్ని ప్రకాశింపచేశారు భగవద్ అనుగ్రహంతో. అన్నమాచార్యుల వారి అంతరంగాన్ని బాగా అర్థం చేసుకుని తెలుగులోనూ ఆంగ్లంలోనూ అనేక కీర్తనలకి చక్కటి వ్యాఖ్యానాల్ని మనతో పంచుకుని ఇప్పుడు 300 కీర్తనల వరకు వ్యాఖ్యానం చేసినటువంటి మిత్రులు వేణుగోపాల్ గారికి శుభాభినందనలు. శ్రీహప్పతి శ్రీమన్నారాయణుడు, శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు వారి చేత మరిన్ని సత్కార్యాలు చేయించాలని ఆశిస్తూ జై శ్రీరామ్. నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య నమో నమో అన్నమయ్య నమో అన్నమయ్య. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య అక్షరవేదం ద్వారా 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది సంగీత విద్వాంసులు, విద్వన్మణులు స్వర రచన చేసి గానం చేసిన సంకీర్తనలకు అర్థతాత్పర్యాలను సులభమైన రీతిలో, పండితులకు పామరులకు అర్థమయ్యే రీతిలో జనబాహుళ్యానికి పరిచయం చేసి అనేక మంది కళాకారులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అలమేల్మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, శ్రీ అన్నమాచార్యుల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, మరిన్ని ఎపిసోడ్స్ వారి యొక్క అన్నమయ్య అక్షర వేదం ద్వారా అనేక సంకీర్తనలు ప్రచారం కావాలని శ్రీవారిని ప్రార్థిస్తూ అభినందనలతో మీ రఘునాథ్, గాయకులు, అన్నమాచార ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. ఇన్నిటికి ఈశ్వరేచ్ఛ ఇంతే కాక తన్ను తానే హరి కాచును దాసుడైతే చాలు. ఇన్నిటికి ఈశ్వరేచ్ఛ ఇంతే కాక తన్ను తానే హరి కాచును దాసుడైతే చాలు. ఇన్నిటికి ఈశ్వరేచ్ఛ ఇంతే కాక సకల శాంతికరము సకల శాంతికరము సర్వేశ సకల శాంతికరము సర్వేశ సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ సకల శాంతి కరము సర్వేశ నీపై భక్తి సర్వేశ సకల శాంతి కరము. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య అక్షరవేదం తరపున శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు ఎంతో శ్రమిస్తూ అంతగా పరిచయం లేని, ఎక్కువ ప్రచారంలో లేని శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను సంకీర్తన భాండాగారం రూపంలో ఉన్న సీడీలలోని సంకీర్తనలను సేకరించి మనందరికీ వీణుల విందుగా అర్థతాత్పర్య సహితంగా ఎందరో విద్వాంసులను కూడా, పరిచయం లేని విద్వాంసులను కూడా మనందరికీ పరిచయం చేస్తూ అందజేస్తున్నందుకు వారికివే మనఃపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. అన్నమయ్య అక్షరవేదం 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో
ఈ అక్షర యజ్ఞ నిర్వాహకులు శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారికి మా హృదయపూర్వక అభినందనలు. అన్నమయ్య పద సంకీర్తనామృత భావార్థాన్ని సులభతరమైన భాషలో అందరికీ తెలియజెప్పడం కోసం వీరు చేస్తున్న అవిరళ కృషి కడు ప్రశంసనీయం, ముదావహం. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడేమా కులదైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడేమా కులదైవము. Namaskaram. This is Sriraman, Alaya Studios, Chennai. On behalf of Alaya Studios and Euphony YouTube channel, I congratulate Annamaya Akshara Vedam on its completion of 300 episodes. Venugopal Garu, you are doing a wonderful job of bringing out such wonderful songs of Annamaya. We wish this 300 becomes 500 and thousands. God bless you, sir. లక్ష్మీ మేలిమిలోక మాతయై మించిన మగువైపే ఈ లీల లోకములేలే ఇందిరయీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సెరులో సగి చూడరో చింతామణి ఈపే కరుడాద్రి వేదాద్రి కలిమీపే. ఇందరికీ అభయంబు నిచ్చుచే కందువగు మంచి బంగారు చే ఇందరికీ అభయంబు నిచ్చుచే. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. ముందుగా అన్నమయ్య అక్షర వేదం 300 సంచిక సంపూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే అన్నమయ్య సాహిత్యాన్ని ఈ తరం వారికి కూడా అందే విధంగా, అర్థమయ్యే విధంగా అన్నమయ్య సాహిత్యంలో ఉన్నటువంటి జీవిత అంశాలని, ఆధ్యాత్మికత, అలాగే సాంఘిక, ఇంకా ఎన్నో కొత్త కొత్త పోకడలని, భాషని మా తరం వారికి ఇలా నిరంతరం అందిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది నిజంగానే అన్నమయ్య అక్షరవేదం వెంకటేశ్వర స్వామి వారి కృప, ఆశీర్వాదం. అలాగే మాలాంటి ఎంతోమంది గాయని గాయకులు చాలా ఆనందంగా స్వామివారికి చేసుకునేటువంటి చిరు సేవ ఈ వేదిక మీద, అన్నమయ్య అక్షరవేదం అనేటువంటి వేదిక మీద మాకు దొరికినందుకు మా అందరి తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు. పై 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 పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నిగమా నిగమా నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ.
ఓం నమో వెంకటేశాయ. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1,000,000 గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడనేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అంటూ అన్నమాచార్యుల వారు ఎప్పుడో మనకి అందజేసినటువంటి ఈ సందేశాన్ని అనుసరిస్తూ శ్రీమాన్ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు ఇప్పటి వరకు అన్నమయ్య అక్షరవేదం అనే శీర్షిక ద్వారా యూట్యూబ్లో సంకీర్తనలకు గాను భావార్థాలను వివరిస్తూ దృశ్య రూపాన్ని కల్పిస్తూ మనందరికీ అందించడం మనం చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తూ మన కళాకారులందరి తరపున ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ శ్రీమాత భూమాత శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వలన మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి కీర్తనలకి భావార్థాలని దృశ్య రూపాలని సమకూర్చి అందరికీ అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 300వ ఎపిసోడ్లోకి అడుగు పెట్టబోతున్నటువంటి మీకు అందరి తరపున హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నమో నమో అన్నమయ్య, నమో అన్నమయ్య, నమో నమో అన్నమయ్య, నమో అన్నమయ్య. కలిదోషహరము కైవల్యకరము అలరిన మా శ్రీహరినామము. కలిదోషహరము కైవల్యకరము అలరిన మా శ్రీహరినామము. సులభము సౌఖ్యము శోభన తిలక. సులభము సౌఖ్యము శోభన తిలక పలుమారు శ్రీహరినామము. ఇది ఏ సాధనమిహ పరమునకు పదిలము మాపాలి పరమ పునమము. ఇది ఏ సాధనము. అన్నమయ్య అక్షరవేదం 300 భాగములు పూర్తి చేసుకున్న శుభతరుణంలో శ్రీ ఎల్లేపద్ది వేణుగోపాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు నేను వైదేహి చైతన్య తెలుపుతున్నాను. ఎన్నో విశేషమైన అన్నమయ్య కీర్తనలను సరళమైన వ్యాఖ్యానంతో మనందరికీ అందిస్తున్న శ్రీ వేణుగోపాల్ గారి అవిరళమైన కృషికి అభినందనలు తెలియచేస్తున్నాను. నమస్కారం. నమో నమో అన్నమయ్య, నమో అన్నమయ్య, నమో నమో అన్నమయ్య, నమో అన్నమయ్య. శ్రీమద్ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదార విందముల చెంతను నిత్యము తన సంకీర్తనల రచనలు గానములతో పరమ పావనుడైన శ్రీ అన్నమయ్య సంకీర్తనలలో గొప్పవి, ప్రజాబాహుళ్యానికి అంతగా తెలియనివి అయిన వివిధ సంకీర్తనలను అందరికీ తెలియజేయాలనే సత్సంకల్పముతో శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు చేపట్టినది అన్నమయ్య అక్షరవేదం సంపుటి 300తో పరిపూర్ణమైనది. ఇది ఒక అపూర్వమైన విషయము, ఒక సంగీత సాహిత్య యజ్ఞము. ప్రతి సంకీర్తన ప్రారంభంలోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఒక మధురమైన భక్తిమయమైన కందపద్యమును రచించి తదుపరి ఆ కీర్తన భావార్థమును అతి సుందరమైన రీతిలో వివరించి కీర్తన సాహిత్యమును అందించి ఆఖరున ఆంగ్లములో కూడా
కీర్తన తాత్పర్యమును ఎంతో గొప్పగా వివరిస్తూ వచ్చారు. గొప్ప గాయకులు గానం చేసిన ఆ కీర్తనల వీడియోలు ప్రతి చోట జతపరిచారు. వీడియోలో శ్రీ శ్రీనివాసునికి చేసే వివిధ సేవల దృశ్యాలను జత చేశారు. ఇంతటి ఘనకార్యమును చేసిన మహాభక్తుడైన శ్రీ ఎల్లేపద్ది వేణుగోపాల్ గారు గంగాజలము వలె నిర్మలమైన వ్యక్తి. భగవత్ సేవయే తప్ప కీర్తికాంక్ష నెరుగని మనీషి. వారిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ సదా ప్రసరిస్తూనే ఉండాలని కోరుతున్నాను. వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు, శుభాశీస్సులు. శుభమస్తు, సర్వదా దిగ్విజయోస్తు, సదా ఆనందమస్తు. వేడుచో కీర్తనలతో శ్రీ వెంకటేశ్వరుని వేడుచో కీర్తనలతో శ్రీ వెంకటేశ్వరుని పాడితివి తతి ఎల్ల పరమానందముతో. వేడుచో కీర్తనలతో శ్రీ వెంకటేశ్వరుని పాడితివి తతి ఎల్ల పరమానందముతో. నేడు మాకునవియే నిత్య వేదములాయే, నేడు మాకునవియే నిత్య వేదములాయే. జాడపడ్డ మాకునవే చైతన్యములాయే, జాడపడ్డ